కన్నడ అందాల రాశి సౌందర్య మనవరాలి పెళ్లి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోనే అడుగుపెట్టింది. స్టార్ హీరో, చిన్న హీరో అనే తేడా లేకుండా హీరోయిన్గా నటించి భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్నారు సౌందర్య. సావిత్రి తర్వాత అందం, అభినయంతో ఆ స్టేజ్లో గుర్తింపు సొంతం చేసుకున్న సౌందర్య చిన్న వయసులోనే చాలా కీర్తి ప్రతిష్టలు పొందారు. 1972వ సంవత్సరం జూలై 18న కర్ణాటకలో సౌందర్య పుట్టారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఆమెకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఆమె అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి సలహా మేరకు సౌందర్య గారు పేరు మార్చుకున్నారు. అనతి కాలంలోనే సౌందర్య ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు సొంతం చేసుకున్నారు సౌందర్య. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ ఆడియన్స్ను కట్టిపడేసేలా సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సౌందర్య. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించారు. సౌందర్య చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా స్టార్ హీరోలతో జతకట్టి మెప్పించారు. తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో ఎందరో మహానుభావులు, మహానటులు ఉన్నారు. అలాంటి కొంతమంది మహానటులు మన మధ్య లేకపోయినా వారి పాత్రలతో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి వారి వరుసలో ఉంటుంది సౌందర్య. ఎన్నో మంచి పాత్రలు చేసి తెలుగువారి మదిలో చిరకాలం నిలిచిపోయింది. సావిత్రమ్మ తర్వాత అంతటి పేరు తెచ్చుకుంది సౌందర్య. ఈ తరం సావిత్రి అంటూ విమర్శకుల చేత అనిపించుకునేలా నటించింది. తెర మీద తన నటనే కాదు, తెర వెనుక కూడా తన మనసు బంగారమే. పెద్ద పెద్ద స్టార్ హీరోస్తో తెరను పంచుకుంది సౌందర్య. సౌందర్య హీరోయిన్ కావాలని వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మనవరాలి పెళ్లితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి రాజేంద్రుడు, గజేంద్రుడు సినిమాతో ఆకట్టుకుంది. హలో బ్రదర్ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. అమ్మోరు, పెదరాయుడు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, రాజా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సూపర్ డూపర్ చిత్రాలు సౌందర్య ఖాతాలో ఉన్నాయి. హిందీలో కూడా సూర్యవంశం సినిమాతో అమితాబ్తో కలిసి నటించింది. ఇటు సౌత్, అటు నార్త్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. చనిపోయేంత వరకు హీరోయిన్గానే ఉంది. అప్పట్లోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకున్న ఏకైక నటి సౌందర్య. నెంబర్ 1 స్థానంలోనే ఉంటూ ఆమె చనిపోయారు. పేరుకే ఆమె కన్నడ కస్తూరి. కానీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి తెలుగు ఇంటి మనిషి అయింది. కొంతమంది నటిస్తారు, మరికొంతమంది జీవిస్తారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే తమ నటనతో ప్రతి ఇంటిలోని సభ్యులు అవుతారు. అలా తెలుగునాట ప్రతి ఇంటి మనిషి అయింది నట సౌందర్యం సౌందర్య. విధి చేసిన వింత నాటకంలో దూరమయ్యింది. వెళ్ళిపోయి చాలా కాలమవుతున్నా ఆమె లేని సినీ ఇండస్ట్రీ వెలవెలబోతుంది. అంతటి అందం, అభినయం ఆమె సొంతం. కన్నడ నాట పుట్టిన తెలుగు ప్రజలు ఆమెను దగ్గర చేసుకున్న తీరు వెండితెరకి ఇంకా గుర్తుంది. టీవీలో ఇప్పటికీ ఆమె సినిమా వస్తే గుర్తు చేసుకొని తెలుగు హృదయం ఉండదేమో. అయ్యో సౌందర్యకి ఎందుకిలా అయిందని ఇప్పటికీ కళ్ళ నీరు తెచ్చుకునే బోలెడు మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది సౌందర్య. అలాంటి ఆమె జయంతి నేడు. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు ఆమె గురించి తలుచుకున్నా తక్కువే. మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలనిపించే రూపం, గుణం ఆమె సొంతం. 2004 ఏప్రిల్ 15న విమాన ప్రమాదంలో సౌందర్య మరణించారు. అప్పటి ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రసంగించడానికి బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆమె సోదరుడు, కన్నడ చిత్రాల నిర్మాత అయిన అమర్నాథ్ కూడా ఆ ప్రమాదంలో మరణించారు. ఆమె కన్నడంలో నటించిన ఆఖరి చిత్రం ఆప్తమిత్ర విజయవంతమైంది. ప్రస్తుతం ఆమె జ్ఞాపకార్థం సౌందర్య స్మారక పురస్కారంను కర్ణాటకాంధ్ర లలిత కళా అకాడమీ వారు ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటీమణులకు బహుకరిస్తున్నారు. సౌందర్య తన బాల్య స్నేహితుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు అయిన జిఎస్ రఘును 2003 ఏప్రిల్ 27లో వివాహమాడారు. అయితే సౌందర్య మరణించే నాటికి ఆమె 2 నెలల గర్భవతి. సౌందర్య చివరిసారిగా వెండితెర మీద కనిపించిన తెలుగు చిత్రం మోహన్ బాబు హీరోగా నటించిన శివశంకర్. ఈ సినిమా అప్పట్లో సౌందర్య చనిపోయాక థియేటర్స్లో విడుదలైంది. ఆమె చనిపోయే నాటికే ఆమె ఆస్తుల విలువ 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అంత డబ్బు ఉన్నా డౌన్ టు ఎర్త్గా ఉండేది సౌందర్య. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేది. ఇప్పటికీ ఆమె ఇంటి నుంచి కొన్ని విద్యాలయాలకు నిధులు వెళ్తున్నాయని చెప్తుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తప్పులు ఏమన్నా ఉంటే కామెంట్లో సరిచేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.